ఒక స్త్రీ జీవితం కుటుంబానికి అంకితం అంటే ఎంతమంది ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా ఇది జగమెరిగిన సత్యం. పుట్టింట్లో ఉన్నప్పుడు మా అమ్మ, మా నాన్న, నా తమ్ముడు, నా చెల్లెలు అంటూ వాళ్లకి ప్రాముఖ్యతను ఇస్తుంది. వాళ్ల తర్వాతే తను అనుకుంటుంది. పెళ్లైన తర్వాత అత్తగారింట్లో మా అత్తగారు, మామగారు ఉన్న ఆడపడుచులు, నా మరిది, నా పిల్లలు, నా భర్త సర్వస్వం అనుకుంటుంది. రెండు కుటుంబాల మధ్య బంధాల నిలబెడుతూ తను మాత్రం నలిగిపోతూ ఉంటుంది. స్త్రీ వాళ్ల ప్రేమలని, కోపాలని సమానంగా తీసుకుంటూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరికీ అన్నీ తనే అయి కుటుంబాన్ని నడిపిస్తుంది. చాలామంది మహానుభావులు ఈ విషయాన్ని అసలు ఒప్పుకోరు. ఆడది అంటే కేవలం మీరు తిన్న గిన్నెలు కడగడానికి, విడిచిన బట్టలు ఉతకడానికి, నీకు మీ వాళ్ళకి సేవలు చేయడానికి, ప్రత్యేకంగా మీ కోరికలు తీర్చడానికి పనికొస్తుంది అనుకుంటారు. ఇది అన్యాయం కదా. మీ అందరికీ అవన్నీ సమకూరుస్తుంది. మనమిస్తేనే మనకు తిరిగి వస్తుంది కదా. అది ప్రియమైన ఇంకేదైనా. కొంతమంది వ్యక్తులు, వాళ్ల బంధువులు, చుట్టాలు ఉంటే ఇంట్లో ఉన్న భార్యని మనిషిలా చూడరు, ఒక యంత్రంలాగా చూస్తారు. అందరికీ వర్తించకపోవచ్చు. మన సమాజంలో ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. బయట వాళ్లని మోసం చేసి ఇంట్లో భార్యని నెత్తిమీద ఎక్కించుకొని ఊరిగే మహానుభావులు కొంతమంది ఉంటే, కట్టుకున్న భార్య కళ్ళు కప్పి బయట ఆడవాళ్లతో సరదాలు తీసుకునే మహానుభావులు మరికొంతమంది ఉన్నారు. వీళ్లని ఎలా సన్మానించలో ఆ దేవుడికి తెలియాలి. మీరందరూ నన్ను అడగవచ్చు, మీరు ఎప్పుడు ఆడవాళ్ల గురించి రాస్తారు? ఆడవాళ్లకే అన్యాయం జరుగుతుందా అని, ఆడవాళ్లకే జీవితం ఉందా అని క్యూషన్ చేయొచ్చు. అత్త, ఆడబిడ్డలు కోడల్ని బాధపెట్టారు, కోడల్ని వెళ్లగొట్టారు, కోడల్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు, కోడలికి విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేశారు అని చాలా వార్తలు వింటున్నాం కదా. అల్లుడిని బాధపెట్టారు, అల్లుడిని కొట్టారు, కట్నం తెమ్మన్నారు. ఇలా ఎక్కడ వినలేదు కదా. నిజం ఒప్పుకొని తీరాలి. నేను ఇక్కడ ఎవరినీ విమర్శించడానికి చెప్పట్లేదు. కొంతమంది మన సమాజంలో ఇలా ఇప్పటికీ ఉన్నారు అని చెప్తున్నాను. వీళ్లలో మీ చెల్లెలు ఉండొచ్చు, మీ అమ్మ ఉండొచ్చు, మీకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. కాదంటారా చెప్పండి. అందరూ ఆడవాళ్లే. ఎన్ని పాత్రలో వాళ్లకి, ఎన్ని బంధాలు వాళ్లకి, ఎన్ని బాధ్యతలు వాళ్లకి. మీ అందరికీ అమ్మ, అక్క, చెల్లి, భార్య కూడా ఆడదేగా. నేను మా కష్టాలు ఇలా ఉంటాయి అని చెప్తున్నాను. కాస్త అర్థం చేసుకోండి. ఆడవాళ్లని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, అంతేకాని మిమ్మల్ని విమర్శించాలని కాదు. ఆడవాళ్ల స్త్రీ మనసు చాలా సున్నితమైనది. మీరు పంచభక్ష పరమాణాలు పెట్టకపోయినా పర్వాలేదు. వాళ్లని నందరి ముందు అవమానపరచకండి. మీకోసం కష్టపడే మనిషికి కాస్త ప్రేమని, ఆప్యాయతని మీరు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? మనిషి పోయిన తర్వాత మటన్తో, చికెన్తో భోజనాలు పెట్టి గొప్ప ప్రేమ ఉందని చాటుకోవడం అది గొప్పతనమా? భార్య అయినా, భర్త అయినా బ్రతికున్నప్పుడే ఒకళ్లను ఒకరు అర్థం చేసుకుని, ఒకరికి ఒకరు ఆసరాగా ఉండి జీవితాన్ని కొనసాగించడం చాలా గొప్ప విషయం. ఆడవాళ్లు బొమ్మలు కాదు. వాళ్లకు కూడా ప్రాణం ఉంటుంది. కాస్త ప్రాణానికి, ఆ జీవితానికి ఆసరాగా నిలబడిచిన వాళ్లు మీరే అని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.